మీ బావే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. ఎలా మాట్లాడతావో నాకు తెలీదమ్మా. బావ వెంటనే రావాలి, నువ్వే మాట్లాడు. హలో అల్లుడు. ఏంటత్తయ్య, ఏమైంది? మెసేజ్ చూశాను. ఏంటది? ఏం చెప్పమంటావు అల్లుడు? నువ్వు రాకపోతే అంజలి ఊరేసుకొని చచ్చిపోతానంటుంది. వెంటనే రావయ్యా, నీకు దండం పెడతాను. ముందు మీరు ఏడు పాపి, ఫోన్ అంజలికి ఇవ్వండి. ఇస్తాను. వస్తే అంజలి, మీ బావ నుంచి మాట్లాడతానంటున్నాడు, మాట్లాడవే. నేను మాట్లాడు. బావని ఇక్కడికి వెంటనే పిలిపించు, లేకపోతే నేను చచ్చిపోతాను. మాట్లాడు, మాట్లాడు. నువ్వు వెళ్ళి బావని పిలుచుకురా. మాట్లాడు చెప్పాను. అయ్యో అల్లుడు, గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అల్లుడు. తలుపు తీయలేదు అల్లుడు. అయ్యో అయ్యో. అత్తయ్య ప్లీజ్ ఏడు పాపండి. ఆ మోహన్ ఎక్కడున్నాడు? అతను పిలవండి. వాడి ఇంట్లో ఎందుకుంటాడు నాయన? పొద్దున్నే వాడి ఇడ్లీ తిని 2 కోడిగుడ్లు మెక్కి బలాదూరు తిరగడానికి వెళ్ళాడు. బాబు, నువ్వు రాకపోతే నా కూతురు చచ్చిపోతుంది. బాబు చచ్చిపోతుంది. బాబు నువ్వు తొందరగా రా. అంజలి, అమ్మ అంజలి. అత్తయ్య మీరేదో ఒకటి మాట్లాడుతూ మేనేజ్ చేయండి, నేను వచ్చేస్తున్నాను. వస్తే తింగరి, అల్లుడు వచ్చేస్తున్నాడు. నటనంటే ఇది. కాస్త నన్ను చూసి నేర్చుకో. రామ్, ఎక్కడికి రా బయలుదేరావు? అమ్మా చాలా అర్జెంట్ పనుంది, వెంటనే వచ్చేస్తాను. అది కాదు రామ్. వదినా, ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. రేపు బాధ్యతగా చూసుకుంటాడంటావా? అదేం లేదు వదినా, నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. వాడు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, ఏదో అర్జెంటు పనుంది చూసుకుని వస్తానని వెళ్ళాడు. మనం ఇక్కడే ఉన్నాంగా, అయినా వాడు వెంటనే వచ్చేస్తానని చెప్పాడు కదా. అమ్మా, నువ్వేం భయపడకు. వదినా, పద, కళ్యాణి ఒక్కటే ఉంది. ఎలా ఉన్నావు కృష్ణకుమారి? ఉన్నాను. అవును, నువ్వు వేరేగా ఉండడం ఎందుకు? అందరం కలిసి ఉండొచ్చు కదా. ఎందుకు? మీ దగ్గర పెంచినందుకు రేఖని కడ తెర్చారు. ఇదిగో ఇప్పుడు ఈ కూతుర్ని ఇలా చేశారు. పెళ్లికి ముందే ఇలా జరిగిందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. అలా అనకమ్మా. కళ్యాణి అంటే నాకు ప్రాణం, తనకేమీ జరగనివ్వను. పొరపాటున తనకేమన్నా జరిగిందంటే మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో ఉండనివ్వను. నేను మీ మావయ్య రాయుణ్ణి. నీ పెళ్లికి ముహూర్తం పెట్టించాలని తెలిసింది. చాలా సంతోషం. నీ మెళ్ళ 3 పడగానే నీ కళ్ళ ముందుంటాను. మావయ్య, ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియడం లేదే.
ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు? అవును, మా మావయ్య గారు నాకు లెటర్ రాశారు. నాకు మాస్టర్ గారికి పెళ్లి జరగబోతుందని తెలిసిందట. పెళ్ళైన తర్వాత వస్తానని ఉత్తరం రాశారు. సుందరి గారు, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. బాబుని ఇలా లోపలికి వెళ్ళండి.